వాడు కరెక్ట్గా పని చేసిండా? నిజం చెప్పుర్రి. ఈరోజు వాని కూలియా చెప్పు, వాడు ఏ విధంగా పనిచేసిండో చెప్పు కదా. మీతో బరాబర్ పనిచేసిండా? నువ్వు చెప్పు పద్మవ్వ, నువ్వు చెప్పు. మంచిగా ఏరిండు వాడు, కూలి చేసుకొని బతకగలుగుతాడు. రైట్, అన్ని కష్టాలు సుఖాలు అన్ని అనుభవించగలుగుతాడు. రైట్ రైట్, అంతేనా అమ్మా? నువ్వు చెప్పే మమ్మీ. ఏరినా బరాబర్ ఏరినా? నీకేమైనా హెల్ప్ చేసినా మరి? ఓకే ఓకే. సో ఇవాళ వాడు ఎంత సంపాదించిండు వదినమ్మా? వాడు వర్కరే కదా? హాయ్ హలో, వెల్కమ్ టు బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డాడీ చెప్పాడని మార్నింగ్ చెప్పాను కదా, పత్తెరడానికి వెళ్ళాను. ఐ గాట్ 300 టుడే. నేను చాలా అంటే ఒక రెండు రోడ్స్ అటు ఇటు మధ్యలో ఆ రెండు వేరుకుంటూ వెళ్ళాలి. ఆటోలో వెళ్ళే దాకా మంచిగా ఉంది. దాని తర్వాత కొంచెం 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 టైం అడుగుతూ ఉంటే కళ్ళు తిరిగి అయినట్టు అవ్వడం, ఆడ కాసేపు కూర్చున్న ఎండకు. అయినా కూడా మొత్తం కష్టపడి ఆ సాల మొత్తం ఏరేసాను ఈవినింగ్ లోప. అలానే అక్కడ జరిగేటప్పుడు నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మలు, ఆంటీలు అందరూ కొన్ని కొన్ని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్స్ గురించి కొంతమంది వేములవాడ, తిరుపతి వెళ్తాను అని, ఇంకొంతమంది సీరియళ్ళ గురించి, ఇంకొంతమంది ఈరోజు ఎంత ఇస్తారు మనీ, అసలు పక్కన వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఇక్కడ ఎక్కువ అని మాట్లాడడం జరిగింది. అలాగే వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ అంటే కొంచెం వార్ లెక్క అయింది మనీ కాడ. అంటే అందరు 350 ఇస్తారు, మీరేంది 300 ఇచ్చారు, పొద్దుటనేమో 350 అన్నారు, ఇప్పుడేమో 300 అంటారు అని మీరు పెద్ద పని చేసినట్టు. రెడీయా? మూడు బత్తాలు కూడా నింపలే, ఎందుకు అంతగానం చెప్తారు, బయట కూడా అంత ఇస్తారని వీళ్ళు అట్లా కొంచెం పారైంది. అలానే పని చేస్తున్నప్పుడు అయితే నేను కాసేపటి దాకా వెళ్ళినంతసేపు ఓకే ఓకే అనిపించింది టకటక. కాకపోతే నేను 2-3 చెట్లు తీసే లోపు నానమ్మ వాళ్ళు 6-7 చెట్లు తీసి అక్కడికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు కొంచెం బ్యాక్ వచ్చి నాకు కోసం 2-3 చెట్లు తీసి హెల్ప్ చేస్తున్నారు. అలానే ఇంకొంచెం పెద్దమ్మ వాళ్ళు అలా కూడా వచ్చి హెల్ప్ చేశారు, అందుకే నేను కంప్లీట్ చేయగలిగిన. కాకపోతే మామూలు కష్టం ఉండదు, ఇట్లా బుగ్గని తీసుకుంటే అప్పుడప్పుడు ఈ గోర్లలో గుచ్చుకుంటున్నాయి అవి. అలానే అవి కూడా ఉట్టిగా రావట్లేవు, కాకపోతే వాటిని ఓన్లీ డైరెక్ట్ బుగ్గలానే తీయాలంట, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. సో చెత్త చెదారం పడకుండా అలా చాలా కష్టపడి 3-4 బస్తాల దాకా వేరాను. బాగా ఎండ ఉండడం వల్ల ఈ చలిపూటనే అనుకొని నేనేం తీసుకెళ్ళలే ఎక్కువ. సడన్గా డాడీ చెప్పేసరికి డెసిషన్ మార్చుకొని ఎక్కేసా. ఇక ఎండ కొడుతుందని కళ్ళు తిరిగి పడిపోలే, కాకపోతే కూర్చుని ఒక 1/2 గంట దాకా నానమ్మ వాళ్ళు టవల్ తెచ్చిచ్చి వాటర్ తెచ్చిచ్చి కాసేపు అయిన తర్వాత ఇక లేట్గా అన్నం తిన. అంటే ఒకటి మొత్తం అయిపోయిన తర్వాతనే లంచ్ అనమాట. అది 2కి తిన్నాము. 2 వరకు అంటే మార్నింగ్ ఓన్లీ పల్లె వెళ్ళిపోయాను. ఇంకా చాలా కష్టంగా ఉంది చేసేటప్పుడు పని. ఇంకా ఇలా చూస్తుంటే అక్కడ దాకా కనిపిస్తుంది. అంటే ఒక్క రోనే 1/2 కిలోమీటర్ ఎబో ఉంటుంది. ఒక్కొక్క చెట్టు తీసుకుంటే వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. మేము టోటల్ ఆటోలో 20 మెంబర్స్ వెళ్ళాము.
అంటే 20 40 రోస్ మళ్ళీ ప్లస్ 10 రోస్ 30 రోస్ 60 రోస్ మొత్తం చేసాము ఈ ఒక్కరోజు. దాని తర్వాత మేకల్ని వదిలేసి అవి సైడ్ నుంచి తినిపించుకుంటూ వచ్చేసారు, అంటే క్లియర్ చేయడానికి. దాని తర్వాత తీసిన వెంటనే టకటక అటు దున్నేయడం అలా చేసేస్తున్నారు పనులు కూడా స్పీడ్గా. మధ్యలో ఆంటీ వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ పత్తి పనిచేసే ఆంటీ అంటే ఓనర్ వచ్చి ఏమైతే ఎత్తుతారు టకటక చేయర్రి అని అనడం, అప్పుడు టకటక చేయడం. ఇంకొంతమంది ఏమో పనిచేసే వాళ్ళేమో చేసుకుంటూ వెళ్తారు, ఇంకొందరు లేట్ చేసి మళ్ళీ వీళ్ళు వచ్చి హెల్ప్ చేసేదాకుంటారు. ఇంకొంచెం వారు కూడా అయింది మధ్యలో. మేము ఇక్కడ దాకా వచ్చినాం, మీరేంది ఇంకా రావట్లేరు, మీరు కూడా మేమే రాలే, డబల్ వర్క్స్ అని. అలానే ఇంకొంత మన ఆంటీస్ ఏమో మాకేంటి మాదా అని కొంచెం గడ్డి ఇస్తూ అలా చేశారు వాళ్ళ బర్రెల కోసం. కాకపోతే ఆంటీ మళ్ళీ ఆ ఆంటీలో వచ్చేగానే మళ్ళీ వెళ్ళి టకటక పనులు చేసుకుంటున్నారు. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. మా నాన్నమ్మ వాళ్ళు వెళ్తుంటే ఏదో ఉట్టిగా వెళ్ళి ఆటోలో మళ్ళీ ఇటు వచ్చి 300 వస్తాయి రోజుకి అనుకునేది. కాకపోతే అలా కాదు, వంగి కష్టపడితే అర్థమైంది. అందుకోసమని కూలీలకు రైతులకు సలాం. నేను ఎప్పుడు హాలిడే దొరికినా పనికి వెళ్తానని, అలానే చదువుకుంటానని, ఇంకా చాలా పనులు నేర్చుకోవాలి. వాటి నుంచి నేను చాలా నేర్చుకునేది ఉంది. వంగి కష్టపడితేనే పైసలు వస్తాయని అర్థమైంది. నేను ఏదో 10 రూపాయలు చాక్లెట్ బిస్కెట్ కోసం ఉట్టిన 10 రూపాయలే కదా అని వెళ్ళేది. ఇప్పుడు 300 సంపాదిస్తే ఎన్ని చాక్లెట్ వస్తాయని లెక్క పెట్టుకున్నాను. ఇక అండేలో పని చేస్తుంటే చెమట వాసనకు ఎలా పని చేస్తారో కానీ స్థలం వాళ్ళందరికీ. అండ్ చాలా కష్టం ఉంటుంది పనిలో, అవి గీరకపోతూ ఉంటాయి. ఆ బుగ్గలు అనేటివి తీస్తుంటే, పత్తి బుగ్గలు తీస్తుంటే దాంట్లో పురుగులు ఉంటాయి, కొన్ని చనిపోయి గలీజ్గా ఉంటాయి. అండ్ ఇంకొన్ని బ్లాక్ కలర్లో ముట్టుకుంటే ఏమైనా అంటే అప్పుడప్పుడు కొన్ని డేంజరస్ పురుగులు కూడా ఉంటాయి, కుడుతూ ఉంటాయి. అందుకే ఫుల్ హ్యాండ్స్ షర్ట్ నానమ్మ తీసుకొని వచ్చింది నా కోసం వేస్తావని. అలానే వేసుకొని చేశాను. కొంచెం కాళ్ళకు కూడా గీరకపోతుంటాయి ప్యాంట్స్ షర్ట్స్, నానమ్మ వాళ్ళు కూడా వేసుకున్నారు. ఇంకా ఏదో మా చేనులో అంటే వెళ్ళి 10 నిమిషాలు అటు ఇటు చేసి పోయి చెట్టు కింద కూర్చొని తాత వాళ్ళు ఎత్తాడో చూసుకుంటుండేది. కాకపోతే డే మొత్తం పని చేయడం అంటే చాలా కష్టం. అండ్ మేము ఒక 300 కోసం ఇంత కష్టపడుతుంటే అటు ఇటు వెళ్ళి నార్మల్గా టూర్కి వెళ్తేనే 3,000-4,000 అవుతూ ఉంటాయి. 300 కోసం డైలీ పని చేయడం చాలా గ్రేట్. వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్. నాకు మనీ విలువ తెలిసింది. ఉట్టిగా సినిమాకి పోతేనే 600-700 అవుతూ ఉంటాయి మా ఫ్యామిలీకి. అంటే 2-3 రోజుల కష్టం అది. ఆ శ్రమ అంతా ఒక 3-4 గంటల్లో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం మనం. సో మనీ విలువ తెలియాలంటే ఫస్ట్ పనికి వెళ్ళాలి. మర్చిపోయాను అంటే వాళ్ళు పొలిటికల్ కూడా చాలా మాట్లాడుకున్నారు, నేను విన్నాను. అక్క గ్యాస్ ముద్ద 500 మరి చేయించుకున్నావా? చేయించుకోలేదు, ఎట్లా రా బుజ్జి నువ్వే చెప్పవా అంటే ఇట్లా పోవాలి ఇట్లా వేయాలని ముచ్చట్లు. అలానే మరి ఈ రైతు బంధు వస్తుందా, కూలీలకు కూడా రైతు బంధు అంటారు అని కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది. నేను చాలా విన్నాను, నేర్చుకున్నాను కూడా. అలానే అత్త మామల గొడవలు, అత్త కోడల గొడవలు కూడా విన్నాను. మా అత్త నన్ను పనికి పంపించి ఆమె ఇంటి పని కూడా చేయదు, కనీసం నేనే చేయాలి ఇంటికి పోయినాక కూడా, చంపుతుంది నన్ను రోజు అని ఇంకొంతమంది మాట్లాడడం. అలానే పని చేసుకుంటూ సీరియళ్ళ గురించి, ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగింది, పాపం డాక్టర్ బాబు ఎందుకలా చేసిండు అని అట్లాంటి సీరియల్ ముచ్చట్లు. దాని తర్వాత పాలిటిక్స్ గురించి అయితే చాలా విన్నాను. అంటే ఇవి ఇస్తారా, మనం ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, నన్ను కూడా అడిగారు, నాకు తెలియదని చెప్పాను. అంటే వాళ్ళు ఇస్తారు, అక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవాలి నేను ఉన్నాను. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా
థింకింగ్ ఉంది అక్కడ చాలా. నాకు వింటుంటే భలే అనిపించింది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి అండి కదా, ఆయన మంచిగా చేస్తాడా అని అలా కొన్ని. ఇంకా ఇక్కడ కేసీఆర్ వచ్చింది కదా, ఇక్కడ ఏమన్నా వేరే చూపిస్తారా అని ఇంకొన్నారు. అలానే ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మాటలు 20 మంది ఉంటే తినేటప్పుడు అయితే ఇంకా బాగా అనిపించింది, చెప్పడమే మర్చిపోయాను. తినుకుంటా కర్రీలు షేర్ చేసుకుంటా మా స్కూల్ కన్నా ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే ఎట్లా వండాలక్క ఈ కూర మంచిగా ఉండదు అని చెప్పుకోవడం. మా ఫ్రెండ్స్ అయితే ఇది ఎవరు చేసిర్రు అంటే మా మమ్మీ చేసి తరేటోళ్ళం. అక్కడ ఇది ఫస్ట్ ఇది చేయాలి, ఈ నూనె పోయాలి, ఇవన్నీ వేయాలని మాట్లాడుకున్నారు. నార్మల్గా ఓన్లీ తినేటప్పుడే రెస్ట్ టైం కూర్చున్నారు, దాని తర్వాత మొత్తం లేచి పని చేయడం. సో నేను ఈ పత్తేరడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఆటోల కాడ గొడవలు, మనీ ఇచ్చే కాడ గొడవలు, మేము తీసుకోమంటే మేము తీసుకోం అంటే అక్కడ చిల్లర ఉండవు కదా. సో 500 నోట్స్ 1000 500 200 నోట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇస్తే మేము చిల్లర లేవు, మా దగ్గర లేవు, మీరే తెచ్చేయండి అని నార్మల్ గొడవలు. మేము తీసుకోమంటే మేము తీసుకోమని. అలానే ఆంటీ ఇచ్చేటప్పుడు కూడా ఆడ 350 ఇస్తున్నారు, మీరే 350, పొద్దున్నే వచ్చి నువ్వే 350 ఇస్తాము, ఇటు రండి అని అడిగారు. మళ్ళీ ఇటు వస్తే 300 అంటున్నావు, ఇప్పుడు అయిపోయిందనా అని గొడవలు. అక్కడ మేమే పని చేస్తాను, మీరు పని చేస్తలేరని చిన్న గొడవలు. అలానే వాటర్ కోసం చిన్నగా అటు బయటికి వెళ్తే ఆంటీ వాళ్ళు పని చేస్తలేరు కానీ పైసలు మంచిగానే అడుగుతారు మీరు అని. చాలా మేకలు అవి కూడా అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూసాను, అవి కూడా బాగా డస్టీ చేయడం. అలానే ఆ స్మెల్ పీల్చుకుంటూ, అది కూడా చాలా కష్టమైన పని. అండ్ చాలా ముచ్చట్లు ఉన్నాయంటే, మేము వేములవాడ పోతున్నామా అక్క, మరి నాకు పులిహోర ప్యాకెట్ తేవాలి రేపు, నా లడ్డు ప్యాకెట్ పైసలు ఇస్తా కావాలని తేడా మంచిగా ఉంటుంది అని మాట్లాడడం. అరే జాకు మంచిగా ఏడతాను, రేపటి నుంచి పనికత్తా పోయింది చదువుకోవాలని తిట్టుడు కొంతమంది. ఇంకొంతమంది వస్తాను వారు చిన్నపిల్లని వద్దు ఆడ కష్టంగా ఉంటుందని ఇంకొంతమంది పెద్దమ్మలు నానమ్మలు చెప్పారు. అయినా వెళ్ళి చూశాను, అర్థమైంది. హాలిడేస్ దొరికితే అప్పుడప్పుడు వెళ్తానని. ముచ్చట్లు కూడా భలే ఉన్నాయి వింటుంటే. నార్మల్గా పని చేస్తూ మాట్లాడుతూ టక్ అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం అనిపించట్లేదు. కాకపోతే నార్మల్గా సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం వాళ్ళ కాదు. కొన్నిసార్లు పాటలు కూడా వాడుకున్నారు, నేను విన్నాను కొన్ని పాటలు, కానీ రైమింగ్ రాదు నాకు ఇప్పుడే. వాళ్ళ పాటలు వేరే ఉంటాయి. మొత్తానికైతే పత్తేరడం నేర్చుకున్నాను నేను. అలానే అక్కడ ఎలా ఉంటుందో కూడా చూశాను. చిన్న సీక్రెట్, డాడీ పనికి వెళ్ళి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కష్టాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు సంపాదించిన దానికన్నా డబ్బులు ఇస్తా అన్నారు. అంటే 300 సంపాదించాను, ఐ గాట్ 600 టుడే. థ్యాంక్ యూ డాడీ. అండ్ ఇంకొంత నానమ్మలు అమ్మమ్మలు కూడా డాడీ వాళ్ళ గురించి అడిగారు. అంటే మీ మమ్మీ టీచరే కదా, మీ మమ్మీ ఇంటికాడ నిన్ను పంపించారా, ఎందుకు ఇలా వచ్చావు, సపరేట్ ఇంటికాడ ఉండకపోయినా, ఈ ఎండలా బాగా కళ్ళు తిరుగుతాయని చెప్పారు. నేను చెప్పాను నార్మల్గా కష్టం మీలో జరగాలని డాడీ పంపించాడు. డాడీ కూడా చిన్నప్పుడు ఇలా వచ్చాడంట కదా నాన్నమ్మ మీతో అంటే, వచ్చిండు వాడు ఇంకా మంచిగా పని చేసేది, 4-5 రోజులు వచ్చేది హాలిడేస్ దొరికితే అని చెప్పారు. అండ్ రైతులకు శ్రమజీవులకు హ్యాండ్స్ ఆఫ్, వాళ్ళు చాలా కష్టపడతారు. కార్లో ఏసీలో వెళ్ళడం కాదు, ట్రాలీలో గాలిలో కూడా వెళ్ళాలని అర్థమైంది. డాడీ నన్ను అక్కడికి ఎందుకు పంపించాడో, నేనేం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. థ్యాంక్ యూ డాడీ. అలానే డాడీ ఇటు పత్తేరుతూ వెళ్ళి చదువుకొని సైకాలజిస్ట్ అయ్యాడు. సైకాలజిస్ట్లో ఒక క్లాస్ చెప్తేనే 1-2 hours 5000 ఇస్తారు. అలానే మా మమ్మీ కూడా పనిచేసి చదువుకుంది. సో మమ్మీ కష్టపడి టీచర్ జాబ్ తెచ్చుకుంది, నెలకు 60,000 శాలరీ తీసుకుంటుంది.
సో నేను వెళ్తానని చదువుకుంటానని తెలియజేస్తున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి, ఒకరోజు పనికి వెళ్ళాలని కోరుకుంటూ, దాని తర్వాత అర్థమైంది డాడీ ఎందుకు వెళ్ళమన్నాడో, చదువుకోవాలి అందుకే, ప్లస్ ఈ పనులు కూడా చేయాలి. డాడీ చిన్నప్పుడు వెళ్ళానని చెప్పాడు, ఆ పని మాత్రం చాలా కష్టం. ఇంకా నారుమోయ, నాటయ్య, అలానే గొర్రెలను తీసుకెళ్ళడం, బర్రెలను తీసుకెళ్ళడం, అలాంటి పనులు కూడా చేస్తానని, వీడియోస్ పెడతానని నేను మీ ప్రశ్న